హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. నేను తేజు పెళ్లి కోసం హైదరాబాద్లో మగ్గం వర్క్స్ చేయించానండి. అప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు పెట్టడం కుదరలేదు. దాంతోపాటు ఇంకొక ఆలోచన కూడా వచ్చి ఆగాను. అవి చేయించిన వర్క్స్ ఎలా ఉంటాయి అనేది నేను కొంచెం వాడి అప్పుడు మీకు నేను హానెస్ట్ రివ్యూ ఇద్దామని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా టైం తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో షాపింగ్ అయిన తర్వాత నాకు ఒక 10-15 డేస్లో వర్క్స్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరా అని వెతికితే ఇక్కడ ఈ షాప్ దొరికిందనమాట. అయితే ఇతను ఒక 10 డేస్లో మాకు ఒక 10-15 డేస్లో మొత్తం 15 నుంచి 20 బ్లౌజెస్ దాకా వర్క్ చేసి ఇచ్చేసారు. మగ్గం వర్క్ బ్లౌజెస్ చేసి ఇచ్చేసారు. స్టిచ్చింగ్ కాదు, ఓన్లీ వర్క్ చేసి ఇచ్చారనమాట. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను వర్క్ చేసిన బ్లౌజులు, ఆయన అక్కడ వర్క్ చేసిన బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది చూపించాలంటే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తానన్నమాట. టైంతో పాటు రీజనబుల్ కాస్ట్లో కూడా చేశారు. అంటే ఫినిషింగ్ అది బాగుంది, రీజనబుల్ కాస్ట్లోనే చేశారు. కాస్ట్లు అయితే ఇది 1500, ఇది 1700, 1050 నుంచే స్టార్ట్ అయ్యాయి. 1000 నుంచి 1050 నుంచి స్టార్ట్ అయ్యాయి. బాగున్నాయి వర్క్స్. మెటీరియల్ ఎలా ఉంటుందా అని నాకు డౌట్ వచ్చింది. దాంట్లో వాడే మెటీరియల్, ఈ పూసలు, ఈ కాసులు, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఆ స్టోన్స్ అవి ఎలా ఉంటాయా అని డౌట్ వచ్చి నేను ఇప్పటి వరకు వీడియో చేయకపోవడానికి అదొక పెద్ద ముఖ్య కారణం అనమాట. మెటీరియల్ ఎలా ఉంటుందో తెలియక. కానీ ఇప్పటి వరకు అసలు బ్లాక్ షేడ్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు. మంచి మెటీరియలే వాడాడు అతను. అందుకనే నేను వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు నేను నా మాట విని మీ అందరూ వెళ్ళి కుట్టించుకోమని కాదు, అసలు ఎలా ఉంటాయి, ఎంత తక్కువ టైంలో ఎలా చేసి ఇచ్చారు, ఎంత రీజనబుల్ కాస్ట్లో చేసి ఇచ్చారని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. పెళ్లి దగ్గరికి వచ్చి టైం లేకుండా మగ్గం వర్క్స్ మనకు కుదరలేదే అని బాధపడే వాళ్ళందరికీ ఖచ్చితంగా హైదరాబాద్లో తక్కువ టైంలో చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే నాకైతే వర్క్స్ అయితే చేసి ఇచ్చేశారు. అన్నీ అనుకున్న టైంకి అయితే చేసి ఇచ్చారు. కానీ నాకు కొంత ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వేరే, అక్కడ బ్లౌజ్ వర్క్ చేసి ఇచ్చిన వాళ్ళు వేరే. కాబట్టి ఇక్కడ స్టిచ్ చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. ఆ వర్క్స్ని స్టిచ్ చేసేవాళ్ళు, వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళు స్టిచ్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా కుదురుతుంది కదా, అదన్నమాట. నాకు ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా చాలా డిజైన్స్ చూపించారు అతను. చాలా కాస్ట్లు కూడా చెప్పారు. కొన్ని చెప్తారు చూడండి వాళ్ళ మాటల్లోనే. ఓకే, ఇది నెక్, ఫుల్ హ్యాండ్ చివరన ఇలా స్టోన్స్ వస్తాయి. ఇది డిజైన్స్ 1000 రూపీస్. ఇది డిజైన్స్ 1000 రూపీస్. ఓ బట్ సింపుల్. ఇది డిజైన్స్ 1000 రూపీస్. ఇది ఈ డిజైన్ ఇది డిజైన్స్ 3500. 3500 ఫుల్ వర్క్, ఫుల్ హెవీ వర్క్ है, ఫుల్ బ్రైడల్ వర్క్. ఇది డిజైన్స్ 3000. ఓకే, ఇది డిజైన్స్ 3500. ఓకే, ఇది డిజైన్స్ 3500. ఓకే, ఇది డిజైన్స్ 2000. ఇది కూడా చాలా బాగుంది. ఎంత? 2000. ఓకే, ఇది డిజైన్స్ 2000. ఇది డిజైన్స్ 2500. ఓకే, ఇది డిజైన్స్ 2000. ఇది డిజైన్స్ 3500. 3500. సూపర్. ఇది డిజైన్ 2000. ఇది డిజైన్ 2000. అతని దగ్గర మోడల్స్ చూపించడానికి అతను డిజైన్ చేసి పెట్టుకున్నారనమాట. దాంతోపాటు ఇంకా కొన్ని మోడల్స్ కూడా తను చూపించారు మనకి. అతని దగ్గర మనకి ఏమేమి మోడల్స్ ఉన్నాయో అవి మనం స్టిచ్ చేయించుకోవచ్చు, అవి కూడా చూపించారు. మనం అడిగినవి కూడా మనకి చేసి ఇస్తారనమాట. కాస్ట్లతో సహా క్లియర్గా చెప్తారు. బ్రైడల్కి చాలా కరెక్ట్గా ఎలాంటివి బాగుంటాయి ఏంటి అనేది కూడా చూపించారనమాట. తను చాలా మోడల్స్ చూపించారు. మనం చూపించినవి కూడా చేస్తారు. నేను మా తేజు పెళ్ళికి మొత్తం అన్నీ ఈ మగ్గం వర్క్సే చేయించుకోలేదండి. కొన్ని కంప్యూటర్ వర్క్స్ చేయించుకున్నాను. ముఖ్యమైన శారీస్కి మాత్రమే ఇలా మగ్గం వర్క్స్ చేయించుకున్నాను. నేను కొన్ని కంప్యూటర్ వర్క్స్ మా ఫ్రెండ్తో చేయించుకున్నాను అనమాట. మీకు అవి కూడా చూడాలనిపిస్తే మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ నా దగ్గర నేను ఏమేమి చేయించుకున్నానో పెళ్ళికి అవన్నీ నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే కంపల్సరీ పెడతానమాట. ఇవి అయితే ఇతని దగ్గర అయితే నేను చేయించుకున్నవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్లౌజ్
బ్లౌజ్ అయితే నెట్ మీద వర్క్ చేయించాను అనమాట, అది కూడా బాగా చేశారు. నాకైతే కాస్ట్లు క్వాలిటీ కూడా, వాడిన క్వాలిటీ కూడా రీజనబుల్గానే బాగానే ఇచ్చారనిపించింది. అతి తక్కువ టైంలో చేసి ఇచ్చారనిపించింది. అది కూడా మాకున్న తక్కువ టైంలో బాగా డిజైన్ చేసి ఇచ్చారు. నీట్గా మేము ఏదైతే వర్క్ ఇచ్చామో అదే సేమ్ చేసి ఇచ్చారు. హెవీ వర్క్లే చేయించాను, అన్ని హెవీ వర్క్లే. బుట్టలో కూర్చోబెట్టింది ఏంటి, పెళ్లి కూతురుని చేసినప్పుడు ఏంటి, ఇక్కడ కుట్టించుకోమని నేను మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయను. నాకు నచ్చి నేను కుట్టించుకున్నాను. మీకు ఒక ఐడియా కోసం, తక్కువ టైంలో హైదరాబాద్లో కూడా మనకి తొందరగా చేసి ఇస్తారని ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. బ్లౌజ్ అయితే హెవీ బ్లౌజ్ అనమాట. పెళ్లి థీమ్తో చేయించాము, పళ్ళకి పెళ్లి థీమ్ అంతా పెట్టి చేయించాము. అది బుట్టలో కూర్చోబెట్టినప్పుడు చీర మీద జాకెట్ అనమాట. చాలా బాగా వచ్చింది ఆ డిజైన్ కూడా. బ్లౌజెస్ వర్క్స్ చూడాలంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేయండి చేయాలా వద్దా అనేది. ప్లీజ్ అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.